వామ్మో! మొన్న నాకు మా వోళ్ళు ఒక ముచ్చట చెప్పిర్రు. సావిత్రి, నువ్వు ఈ నడుమ జనగణమన జాతీయ గీతం వార్తలు ఎక్కువ వేస్తున్నావు. చెప్పేటప్పుడు జర బయలేం అని అన్నారు. ఎందుకు అని అడిగితే, ఇగో గింతంత అటు ఇటు చెప్పినా తప్పైతుంది, జాగ్రత్త సుమా అని అన్నారు. ఎందుకైనా మంచిదిల్లా, నేను చెప్పుడు ఈడికెళ్ళి ఆపేస్తున్నా. అన్న మీరు వార్త వేసుకోండ్రి. ఆ, అంతా జనగణమన పాట పాడుతున్నట్టున్నారు. ఆటలాడే బట్టలు తొడిగిండ్రంటే ఏదో ఆటల పోటున్నట్టుంది. అగో, అందరు దేశభక్తితోని పాట పాడతాంటే గీ అక్కేమో చేస్తుంది చూడుండ్రి. ఆ, భక్తి ఇడిచిపెట్టి ముద్దుగా సెల్ ఫోన్లో బాత్కాని కొడుతుంది. అర్రే, ఫోన్ బంద్ పెట్టక్క, ముందుగల బంద్ పెట్టు. జాతీయ గీతం వస్తుందంటే గప్ చూపుకుండాలే కానీ ఇంటర్ లేదు కదా. ఈ మేడం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎమ్మెల్యే వైశాలి. సినిమా టాకీస్లో జనగణమన పాట వస్తుంటేనే లేచి నిలబడతారు పబ్లిక్ అంతా. గసొంటిది మైదానంలో గింత బాజాప్తగా ఫోన్ మాట్లాడుతుందంటే దేశభక్తి పబ్లిక్కేనా, లీడర్లకు ఉండద్దా? అదే నన్ను అడిగితేనా మొదలు లీడర్లతోని తప్పు పోకుండా వాడియాలి.